నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ట చెరువు లేదా దీన్నే పొట్ల చెరువు అంటారు. లేదా దీన్నే పటాన్ చెరువు అంటారు. సో, ఈ పొట్ల చెరువు లేదా ఈ పటాన్ చెరువు అనేది దేనికి ప్రసిద్ధి చెందిన కేంద్రము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 బౌద్ధ మతం, ఆప్షన్ 2 జైన మతం, ఆప్షన్ 3 శైవ మతం, ఆప్షన్ 4 వచ్చేసి వైష్ణవ మతం. సో, ఏమిటండి క్లాస్ కరెక్ట్‌గా విన్నట్లయితే ఆన్సర్ జేసేస్తారు. ఆన్సర్ వచ్చేసి జైన మతం అండి. 6వ విక్రమాదిత్యుడు ఎవరైతే ఉంటారో, ఒక రకంగా చెప్పాలంటే తూర్పు చాళుక్యుల కాలంలో జైన మతం అనేది చాలా ఉచ్చ స్థితిలో ఉంది. మరి అందులో భాగంగా 6వ విక్రమాదిత్యుడు అనేవాడు కొలనుపాక ప్రాంతం కావచ్చు, ఉజ్జిలి ప్రాంతం కావచ్చు, వర్ధమానపుర ప్రాంతం కావచ్చు, అలాగే ఈ పొట్ల చెరువు లేదా పటాన్ ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జైన సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విరివిగా దాన ధర్మాలు చేశాడు. వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, జైన బసతులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిర్మించాడు. ప్రధానంగా ఈ పటాన్ చెరువు లేదా ఈ పొట్ల చెరువు దగ్గర కూడా జైనులకి 500 వరకు కూడా జైన బసదులు వాళ్ళు నివసించడానికి కావాల్సినటువంటి బసదుల్ని ఈ 6వ విక్రమాదిత్యుడు నిర్మించాడని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో, కాబట్టి ఈ తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు అనేది దేనికి ప్రసిద్ధి చెందిన కేంద్రం అంటే జైన మతానికి సంబంధించి ప్రసిద్ధి చెందిన కేంద్రం అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.